కొంతమంది కోపం వచ్చినప్పుడు పళ్ళను పటపట కొరకడం జరుగుతాయి. కొంతమంది సాధారణంగా నిద్రలో గ్రైండింగ్ లాంటి సమస్య ఉంటుంది. సో దీంతోని పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇది సహజమా? దీన్ని ఎట్లా మనం నివారించవచ్చు? ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర చూసే ఒక ఇష్యూ ఇదే. పోస్ట్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఇది ఇప్పుడు చాలా మందికి ఎక్కువ ఇంక్రీజ్డ్ స్ట్రెస్ ఉంటుంది. సో దానికి తెలియకుండానే నైట్ పడుకునేటప్పుడు వాళ్ళు పళ్ళు గట్టిగా ఇలా బిగపెట్టి పడుకోవడం కానీ, లేదా కోపం వచ్చినప్పుడు కొరికే అలవాటు ఉండడం కానీ, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే పైనున్న ఎనామిల్ లేయర్ అనేది పైన ఎనామిల్ కింద ఎనామిల్ రాసుకోవడం వల్ల ఇప్పుడు ఎనామిల్ లేయర్ అరిగిపోతుంటది. వాళ్ళకి ఒక పన్ను దగ్గర జుమ్ అంది. ఇప్పుడు ఏ స్వీట్ తిన్నా లేకపోతే వాటర్ తాగినా సరే మొత్తం అన్ని పళ్ళు జుమ్ అంటుంటాయి. సో దానికి ఎర్లీగా ఒకవేళ కానీ మీరు ఐడెంటిఫై కానీ చేసినట్టయితే సేమ్ పైన ఒక లేయర్ లాగా వార్నిష్ అప్లై చేసి ట్రై చేయొచ్చు. లేదు ఇంకొంచెం కిందకి వెళ్ళింది అంటే లేజర్ డీసెన్సిటైజేషన్ అంటా అనమాట. అంటే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య సెన్సిటివిటీ కాబట్టి ఫస్ట్ లేజర్ డీసెన్సిటైజేషన్ చేసి మీకు ఆ సెన్సిటివిటీని తగ్గించి తర్వాత ఏదైతే పళ్ళు ఏవైతే నైట్ గ్రైండింగ్ మీకు తెలీదు, మీ చేతిలో లేని విషయం కాబట్టి దానికి ఒక స్ప్లింట్ లాంటిది ఒకటి ఇస్తామన్నమాట. సో నైట్ మీరు అది నైట్ గార్డ్ అని అంటారు అనమాట దాన్ని. సో నైట్ గార్డ్ అనేది ఒకటి పెట్టుకొని పడుకోమని అడ్వైస్ చేస్తాం. సో దట్ ఒకవేళ వాళ్ళు కొరుక్కున్నా కూడా ఆ గార్డెన్ కొరుకుతారు తప్పితే పళ్ళు ఇంకా రాసుకో. సో దట్ వాళ్ళకి మెయిన్ ఇది ఇంకొక వర్సన్ అయితే ఇదే కానీ కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువ కొరుక్కుంటున్నాను అని అనుకుంటే టీఎంజీ అంటాం అనమాట. అంటే ఇక్కడ టెంపో మ్యాండిబులర్ జాయింట్ అంటాం. ఆ ఇష్యూస్ చాలా కామన్ గా చూస్తాం అనమాట. ఈ ఎక్కువ స్ట్రెస్ ఉన్న పళ్ళు కొరుకునే హ్యాబిట్ ఉండడం వల్ల టెంపో మ్యాండిబులర్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి. సో అది అవాయిడ్ చేయడానికి సేమ్ స్ప్లింట్ ఇచ్చి మళ్ళీ అలా ఫాలోఅప్ లో ఉంచుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.